నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు బాలాయపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, పల్లిపాడు గ్రామంలో అలాగే కోటంబేడు గ్రామంలో దళిత, గిరిజనులు, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా పల్లిపాడు గ్రామంలో సర్వే నెంబరు 53, 54 అట్లాగే ఇంకా తదితర సర్వే నెంబర్లో 200, 300 ఎకరాల దాకా ప్రభుత్వ మేతపొరంబోకు భూములు ఉన్నాయి. అట్లే వందలాది ఎకరాలు భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. అట్లాగే అదే గ్రామంలో, పల్లిపాడు గ్రామంలో దళిత, గిరిజనులు కూడా వందలాది మంది ఉన్నారు. భూమి ఏమో గ్రామం పక్కనే ఉంది. ఆ భూములోకి వెళ్తే అక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ వారు భూముల్లోకి పేదలను పానీయకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి మేము ఈ సందర్భంగా గత కొంతకాలం నుంచి అక్కడ ఉండేటటువంటి పేదలు, దళిత, గిరిజనులు తహసీల్దారు అట్లాగే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి అంతా కూడా తీసుకెళ్లారు. మేము పేదలం ఇంతమంది, దళిత, గిరిజనులు, సెంటు భూములు లేనటువంటి పేదలం మేము ఇంతమంది ఉన్నాము, ఆ భూముల్ని మాకు పంచండి అని చెప్పేసి అనేక దఫాలుగా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. కానీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. మేము ఈ సందర్భంగా రెవెన్యూ వాళ్ళని అడిగేది ఏంటంటే, అక్కడ వందలాది ఎకరాల భూములు ఉన్నాయి, వందలాది మంది పేదలు ఉన్నారు. మీరు జాయింట్ సర్వే జరిపి, రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే జరిపి ఆ సమస్యని పరిష్కారం చేసి రెవెన్యూ భూముల్ని అక్కడ ఉండేటటువంటి దళిత, గిరిజనుల పేదలకు భూమి లేనటువంటి వాళ్ళకి పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ భూమి అనేది పేదవాడి హక్కు. దున్నేవానికి భూమి కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు స్పందించాలి, రెవెన్యూ అధికారులు స్పందించాలి. అక్కడ పేదలకి భూములు దక్కే విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. అలాగే ఈ ప్రభుత్వాలు, ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోతే మేమే ఆ భూముల్ని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూములు ఆక్రమణ చేసి పేదలే ఆక్రమణ భూములు చేస్తారు, సాగులు చేసుకుంటారు. మేము సిపిఎం పార్టీగా పేదవాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కోటంబేడు గ్రామంలో 1979లో అక్కడ దళితులకి 40 మందికి దళితులకి డీకేటీ పట్టాలు ఇచ్చున్నారు. అలాగే అక్కడ ఉండేటటువంటి బీసీలకి 40 మందికి పట్టాలు ఇచ్చున్నారు. 1979లో పట్టాలు ఇచ్చున్నారు. అవన్నీ కూడా అక్కడ నీటి వసతి లేక, నీటి ఆధారం లేక అక్కడ ఉండేటటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వారు ఆక్రమణ చేసుకుని అక్కడికి పేదలకి భూములు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామంలో కొనసాగుతోంది. కాబట్టి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అధికారుల దృష్టికి అంతరికి తీసుకెళ్ళినా కూడా సమస్య ఇంతవరకు పరిష్కారం కానటువంటి పరిస్థితి. 1979 డీరిజిస్టర్ చూస్తే అక్కడ పేదవాళ్ళకి ఎంతమంది, దళితులకు ఎంతమందికి ఇచ్చున్నారు, బీసీలకు ఎంతమందికి ఇచ్చున్నారు, ఎవరికి ఇచ్చినటువంటి భూములు ఆక్రమణకి గురి అయి ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు స్పందించాలి, ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే ఆ భూములు మీరు ఆ ఆక్రమణదారులు అక్కడ ఉండేటటువంటి ఈశ్వర్ రెడ్డి అయితేనేమి, అలాగే బలరామరెడ్డి ఇంకొకరు అక్కడ 50 ఎకరాల దాకా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆక్రమణలో దర్జాగా, హ్యాపీగా దళితులకు ఇచ్చినటువంటి భూములను వాళ్ళు సాగు చేసుకుంటా ఉంటే ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి. అక్కడ దళితులకి భూములు వెంటనే అగ్రకుల పెత్తందారులు ఆక్రమణ చేసుకున్నటువంటి భూముల్ని దళితులకు ఇప్పించాలి. లేదంటే మేమే స్వయంగా ఆ భూముల్లోకి వెళ్ళి జెండా పాతి ఆక్రమణ చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆందోళన కార్యక్రమం ఇక్కడే తహసీల్దార్ కార్యాలయం ముందే రిలే దీక్షలు కూడా పోరాటాన్ని రోజువారీగా ఆందోళన కార్యక్రమాలని కొనసాగిస్తాం. ఈ 2 గ్రామాల సమస్యలు, పల్లిపాడు భూ సమస్య, దళితులకి భూములు ఇప్పించడం అయితేనేమి, అలాగే ఈ కోటంబేడు భూ సమస్య, ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి భూ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. లేదంటే సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఆధ్వర్యంలో మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.